AR5 టీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. తనతో పాటు ఆయన భార్య జయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో టార్చ్ లైట్ వేసి వెతికిన అభివృద్ధి కనబడదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని నాగరాజు తెలిపారు. తాను పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత కర్నూలు పార్టీలోని 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. యువత కొరకు నూతనంగా పరిశ్రమలు స్థాపిస్తానని అన్నారు. జిల్లాలో వలసల నివారణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కదా కొంచెం నాకు తీసుకుంటే వస్తుంది కదా సెల్ బయట సైడ్ ఈరోజు అనగా 18/4/2024 తారీఖున కర్నూలు లోక్సభ స్థానానికి పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు అని నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ 11:30కి నామినేషన్ పత్రాన్ని ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది. ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ను నాకు ఇష్టమైన గడిలో నేను వేశాను. అంతేగాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయే దినం అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను ఈరోజు. అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతి భారీ మెజార్టీ ఎప్పుడు చూడనట్ల కనీ వినరని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం త్వరలో. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను గద్దె దింపడానికి ఈరోజు బీజం వేశాం, నామినేషన్ వేసామంటే ఈరోజు వేసాం. ఇంకా ఆయన గద్దె దింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అధివిజ్ఞంతో ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని పేరు ఉన్నది, దాన్ని తొలగించుకోవడానికి
ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను. అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్చ్ లైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు ఎక్కడ. కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా రెండో అంశం ఇది. అంతే